నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అసెంబ్లీ ఎన్నికల ముందు రచ్చకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు మరింత రచ్చకెక్కింది. దువ్వాడ దంపతుల కథలోకి ఇప్పుడు మరో మకడ ఎంటర్ అయింది. దాంతో దువ్వాడ కుటుంబ కథా చిత్రం నెక్స్ట్ లెవెల్ కి చేరి రచ్చరచ్చ అవుతోంది. నిన్న రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వచ్చిన ఇద్దరు కూతుళ్లు అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు. నాన్నను కావాలంటూ అర్ధరాత్రి వరకు గేట్ ముందు నిరీక్షించారు. అదే సీన్ను ఈ రోజు రాత్రి కూడా క్రియేట్ చేశారు. ఇంటి గేట్లు తీయకపోవడంతో అలాగే పడిగాపులు పడుతున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ కు దివ్వల మాధురి అనే మహిళతో ఎఫ్ఐఆర్ ఉందంటూ శ్రీనివాస్ భార్య వాణి చేసిన ఆరోపణలపై అదే రేంజ్ లో స్పందించారు దివ్వల మాధురి. దువ్వాడ శ్రీనివాస్ ను తాను ట్రాప్ చేయలేదని, దువ్వాడ సతీమణి దువ్వాడ వాణి పాలిటిక్స్ లో తనను ట్రాప్ చేశారంటూ దివ్వల మాధురి ఆరోపించారు. దువ్వాడ వాణి టికెట్ పొందడానికి తనను ట్రాప్ చేసి వాడుకున్నారని ఆరోపిస్తోన్న దివ్వల మాధురితో మా కరెస్పాండెంట్ రాము మాధురి ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాలకు కారణంగా భావిస్తున్న మాధురి మనతో పాటు ఉన్నారు. మేడం గారు, అసలుకి ఈ రోజు ఆరోపణలు దువ్వాడ శ్రీనివాసరావు భార్య కానీ పిల్లలు కానీ మీ పేరు పెట్టి తీవ్రంగా మీపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల కారణాలు ఏంటి? ఈ ఆరోపణలన్నీ అవాస్తవం అండి. ఆవిడ చేసిన సీన్స్ ఇవన్నీ ఆవిడే క్రియేట్ చేసింది. ఆవిడ రాజకీయ లబ్ధి కోసం నన్ను ఒక పావులాగా వాడుకుంది. ఆవిడ రాజకీయ కాంక్షతో, పదవి మీద కాంక్షతో నన్ను ఒక పావులాగా వాడుకొని ఇలాగ నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి ఇలాగ బయట పెట్టి మొత్తం చేసిందంతా ఆవిడేనండి. మొత్తం ఆవిడ చేసిన ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, దేంట్లో కూడా వాస్తవం లేదు. నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేసింది ఆవిడ, నన్ను మహిళా అధ్యక్షురాలుగా అనౌన్స్ చేసింది ఆవిడ, నన్ను పార్టీ కార్యక్రమంలో చురుగ్గా ఉండమని చెప్పింది ఆవిడ, అన్ని చెప్పింది ఆవిడ. చెప్పేసి ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్తోంది. ఆవిడ చేసినవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. ఈ కుటుంబ కలహాలు ఎప్పటి నుంచి ఉన్నవి? మీరు ఎప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు దగ్గర? ఈ కుటుంబ కలహాలన్నీ 1 year నుంచి ఉన్నాయండి. నేను పాలిటిక్స్ లోకి వచ్చి 2 years అవుతుందండి. నేను వచ్చిన తర్వాత నుంచి ఈవిడ నన్ను ఒక సీన్ లో పెట్టి నాకు అతనికి ఏదో ఉందని ఒక అబద్ధపు ఏమంటారు స్టేట్మెంట్స్ చెప్తూ జనాలకి కూడా ఇలా క్రియేట్ చేస్తూ ఇలా శ్రీని గారికి ఈ అమ్మాయికి ఉందని ప్రతి ఒక్కరికి చెప్తూ అలా చెప్పడం వల్ల అతని టికెట్ పోయి ఆవిడకి వస్తుందనే ఒక కుట్రతో ఇవన్నీ ఆవిడ చేసిందండి. అంటే ఈ ఏడాదిలో లేనిది ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, అలా అని టికెట్ల కేటాయించే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటారు? అంటే మరి ఆవిడకే అడగాలి క్వశ్చన్. మరి 2 years ఆ భర్త మీద ప్రేమ లేనిది, పిల్లలు కూడా 2 years వాళ్ళ తండ్రి మీద ప్రేమ లేనిది సడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది మీరు వాళ్ళకి అడగాలి. అంటే పిల్లలు అనేది ఏంటంటే మాకు మా నాన్న కావాలి అని అంటున్నారు. వాళ్ళకి ఆస్తి తగాదాలు లేవు, ఇంకితరవి ఏమీ లేవు, ఒక్క మా నాన్నే కావాలి, మాధురి అనే వ్యక్తి మా నాన్నతో ఉండకూడదు అని చెప్తున్నారు. ఏంటి వాళ్ళ నాన్న కావాలంటే వాళ్ళ నాన్నతో మాట్లాడుకోమనండి, నాకే ప్రాబ్లం లేదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ తో వాళ్ళు ఎనీ టైం మాట్లాడుకోవచ్చు, వాళ్ళ ఫాదర్ తో వాళ్ళు కలిసి ఉండొచ్చు. అది వాళ్ళ ఫాదర్ కి పిల్లలకి సంబంధించిన విషయం. అది మీ శ్రీని గారికి అడిగితే చెప్పారు. మెయిన్ పిల్లలకు ఒక మాట చెప్పాలనుకున్నాను. మీరు ఎలాంటి ఆడపిల్లలు, నాకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారు. నా 3 ఆడపిల్లల లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఎలాగ ఆలోచిస్తున్నారు, ఆ పిల్లల కోసం కూడా ఆలోచించి నా లైఫ్ ని బయటకు లాగొద్దని నేను ప్రే చేస్తున్నాను. ఎన్నికల్లో కూడా మీరు చురుకుగా పార్టిసిపేట్ చేశారు. అప్పుడే లేనిది ఇప్పుడు ఎందుకు సిచ్యువేషన్ వచ్చింది? ఈ 1 or 2 days లో ఏమైనా పరిణామాలు జరిగామంటారా? అదే నాకు కూడా డౌట్. నేను ఇప్పుడు ఇంకా తక్కువగా ఉంటున్నాను. నేను ఎలక్షన్ ముందు 2 months నేను కంటిన్యూస్ గా నేను ఎలక్షన్ లో ఉంటూ నేను ఎలక్షన్ దగ్గరుండి చేస్తే ప్రతి ఒక్క క్యాడర్ కి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ఓటర్ కి తెలుసు నేను ఎలక్షన్ చేస్తానని. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. అప్పుడు లేని ఎలిగేషన్స్ ఇప్పుడు ఎందుకు ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారో కూడా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు, మీ పిల్లలకు అన్యాయం జరిగిందని మీరు చెప్తున్నారు. అది అన్యాయం జరిగింది ఎవరికి? మీరే చెప్పాలి. ఒక డాక్టర్, ఒక అమ్మాయి డాక్టర్ అయిన అమ్మాయి, మ్యారేజ్ అయిన అమ్మాయి ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఎంబీబీఎస్ చేసి ఇంటర్న్షిప్ చేస్తున్న ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి, ఆవిడకు ఒక 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళ లైఫ్ 33 years నాకు, నా పిల్లలు 8 years, నా పిల్లలు 9 years, ఇంకో 3 years లైఫ్, వీళ్ళ లైఫ్ బయటకు లాగారనేది వాళ్ళకే క్వశ్చన్ చేస్తున్నాను నేను. మీరు వాళ్ళకే క్వశ్చన్ చేయాలి. ఎవరి లైఫ్ ని ఎవరు లాగుతున్నారు బయటకు అనేది, దీనివల్ల ఎవరు ఎక్కువ నష్టపోతున్నారో కూడా అర్థం చేసుకోవాలి మీరే. శ్రీని గారికి మీకున్న సంబంధం ఏంటి? మీరు ఆయనతో కలిసి ఉంటున్నారా? శ్రీని గారితో నేను ఉండడం అంటే, శ్రీని గారు నాకు ఒక మంచి ఫ్రెండ్. నేను చాలా సార్లు చెప్తున్నాను, శ్రీని గారు అనే వ్యక్తి నాకు ఒక మంచి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. అతను ఒక మంచి వ్యక్తి.
నాకు వాణి గారు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు నేను సూసైడ్ చేసుకుందాం అన్నప్పుడు నీకంటూ నేను ఉన్నానని ధైర్యం చెప్పిన వ్యక్తి శ్రీను గారు. సో అతనితో నేను ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్న మాట నిజమే, నేను ఇందులో అబద్ధం ఏమీ లేదు. మేము టెంపుల్స్కి వెళ్తూ, నేను తిరుపతి వెళ్ళాను, టెంపుల్స్కి వెళ్ళాను, చాలా మంది క్యాడర్ కూడా మాతో వచ్చారు, నేనే ఒక్కదానే వెళ్ళిపోలేదు, చాలా మందికి ఒక 10-20 మంది క్యాడర్తో మేము కలిసి ట్రావెల్ చేసాం. దీంట్లో అబద్ధాలు ఏమీ లేవు. దీని ఎప్పుడూ లేనిది 2 years వాళ్ళ నాన్న తిన్నారో లేదో తెలియదు, వాళ్ళ నాన్న ఎక్కడున్నారో లేదో తెలియదు, వాళ్ళ నాన్న హెల్త్ ఎలాగుందో తెలియదు, వాళ్ళ నాన్న అనుకున్నారో తెలియదు. ఇప్పుడు సడన్ గా నిన్నటి నుంచి ఇలాంటి ప్రేమలు ఎందుకు పుట్టుకొచ్చే వాళ్ళకే క్వశ్చన్ చేయాలి. పార్టీకి సంబంధించి మీరు టెక్కలి మహిళా అధ్యక్షులు పనిచేస్తామంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలుస్తాము, శ్రీని మీద మేము కంప్లైంట్ చేస్తామనేసి వాణి చెప్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల శ్రీనికి పొలిటికల్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందంటారా? పొలిటికల్ గా డ్యామేజ్ అవడానికి పర్సనల్ లైఫ్, పొలిటికల్ లైఫ్ చాలా డిఫరెన్స్ అండి. శ్రీని గారు పొలిటికల్ లైఫ్ లో చాలా సిన్సియర్ గా ఉంటారు, తను ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటారు, తను ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు అండి. తను ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉంటారు. పర్సనల్ లైఫ్ ని ఎప్పుడు పొలిటికల్ లైఫ్ కి టై చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను కూడా ఆవిడ పదవులు ఆశించి పార్టీలో పనిచేసిందేమో గానీ నేను ఏ పదవి కాంక్ష లేకుండానే నా పర్సనల్ నా అమౌంట్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వ్యక్తి నేను. ఒకనొక టైంలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే డిస్ట్రిక్ట్ లో ఎవరూ చేయలేనంత గ్రాండ్ గా నేను ఒక 300 మంది మహిళలతో నేను సెలబ్రేట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే నిన్న ఫుటేజ్ కూడా ఇస్తాను. నేను సెలబ్రేట్ చేశాను. నేను కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పగలను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసండి ఈవిడ ఎలాంటి వ్యక్తో ఏంటో, అందుకే కదా ఆవిడ టికెట్ తీసి శ్రీని గారికి మళ్ళీ ఇచ్చారు. లేకపోతే ఆవిడకే టికెట్ ఉండేది, ఆవిడకి ఎందుకు టికెట్ తీసి ఇతనికి ఇచ్చారు? మరి ఆవిడకే రాజకీయాలు చేయడం వస్తే, ఆవిడే బాగా రాజకీయాలు చేయగలిగితే టికెట్ ఆవిడకే ఉండేది కదా. ఆవిడ కరెక్ట్ అయిన వ్యక్తి కాదు, అచ్చెన్నాయుడు మీద ఎదుర్కొనే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారే ప్రజల మనిషి అని అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ ప్రజలు శ్రీని గారికి టికెట్ కావాలని కోరుకున్నారు. అందుకే మళ్ళీ శ్రీని గారికి టికెట్ వచ్చింది. మీరు పార్టీ కోసం 2 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు, మీరు పెట్టవలసిన అవసరం ఏంటి వచ్చింది? నాకు జగన్మోహన్ రెడ్డి అంటే నేను పాలిటిక్స్ లోకి రాకముందు నుంచే నాకు చాలా ఇష్టం. నేను చాలా అభిమాని జగన్మోహన్ రెడ్డికి, చాలా అభిమాని, పెద్ద అభిమాని. నేను జగన్మోహన్ రెడ్డి కోసం చాలా ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ కూడా పోస్ట్ చేసేదాన్ని. నేను జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద ఫ్యాన్ ని. నేను అందుకే టికెటే కాదు, అట్లీస్ట్ ఏ పదవి కూడా ఆశించుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను పనిచేస్తాను. ఈ 5 years కూడా పనిచేస్తూనే ఉంటాను. మళ్ళీ పార్టీలో వచ్చేంత వరకు నేను పనిచేస్తూనే ఉంటాను. ఫైనల్ గా దువ్వాడ శ్రీను ఎవరు పార్టీలో ఎవరు సొత్తు కాదండి, పార్టీ ఎవరు సొత్తు కాదు, ఎవడైనా పనిచేసుకోవచ్చు పార్టీ కోసం. నాయకుడు అనేవాడు అందరికీ నాయకుడే. జగన్మోహన్ రెడ్డికి ఆవిడకి ఎంత హక్కు నాకు కూడా అంతే రైట్ ఉంది. ఆవిడ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఎలా చెప్పగలరు, నేను కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి జరిగిందంటే చెప్పగలను. ఈవెన్ అంతా స్టేట్ లో ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఆవిడ క్యారెక్టర్ ఏంటో, ఆవిడేంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ టెక్కల్ కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా ఆవిడ క్యారెక్టర్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, ఆవిడ ఎలాంటి వ్యక్తో ప్రతి ఒక్కరికి తెలుసు. ఫైనల్ గా దువ్వాడ శ్రీను కూతుర్లకు కానీ ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటారు? దువ్వాడ శ్రీనివాస్ గారి కూతురు నేనేం చెప్దాలనుకుంటున్నా అంటే, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఫాదర్ తో మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి, నాకైతే ఏ ప్రాబ్లం లేదు. అంతేగాని దీంట్లో నన్ను గాని, నా పిల్లల్ని గాని, నా ఫ్యామిలీని గాని లాక్కండి. ఇది నా లైఫ్ ని క్వశ్చన్ చేసే రైట్ మీకు లేదు. మీరు ఇలాగే చేస్తే నేను హ్యూమన్ రైట్స్ కి వెళ్లాల్సి వస్తుంది, నేను పరువు నష్టం దావా కూడా వేయాల్సి వస్తుంది. నేను జ్యుడిషియల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని, నేను కూడా ఊరుకునేది లేదు. ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురికి సంబంధించి అయితే ఆవిడ స్పష్టంగా చెప్తున్నారు, నా కుటుంబంలో తగాదాలు పెట్టారు, నా భర్తకు నన్ను దూరం చేశారు, దూరం చేయడం వల్లే నేను శ్రీని దగ్గరికి చేరవలసిన పరిస్థితి వచ్చింది. అయితే శ్రీని ఒక ఫ్రెండ్గా, ఒక ఫిలాసఫర్గా మాత్రమే నేను చూస్తున్నాను, ఆయనతో ఎటువంటి అక్రమ సంబంధం లేదు. తండ్రి కూతుర్ల మధ్యన ఏవైనా సమస్యలు ఉంటే వారు వెళ్ళి వారితో తీర్చుకోవాలి, కానీ నా పేరు ప్రస్తావన తేవడం ఎందుకు? ఇలాంటి ప్రస్తావన తెస్తే నేను లీగల్గా అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే శ్రీనికో నాకు ఉన్న ఏదైతే అభియోగాలు నాతో మోపారు కాబట్టి అభియోగాల కారణంగా నేను నా భర్తకి దూరం అయ్యాను. నాకు కూడా 3 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలతో నేను ఆత్మహత్య చేసుకోవాలా ఏంటి అని చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఏడాది పాటుగా అయితే ఈ రూమర్స్ అనేవి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ దువ్వాడ శ్రీనివాస్తో నేను కలిసి ఉంటున్నాను అని స్పష్టంగా అయితే మాధురి అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దువ్వాడ శ్రీను ఏ విధంగా స్పందిస్తారు మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదైనప్పుడు కూడా కుటుంబ కలహాలు రోడ్డు మీదకి వచ్చేసరికి రోడ్లు రకరకాలుగా ప్రజలు అనుకుంటారు అనేటప్పుడు కూడా ఆవిడ కూడా స్పష్టంగా ఒక విషయం అయితే చెప్తున్నారు, వాళ్ళకే పిల్లలు కాదు నాకు కూడా పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉండేటప్పుడు ఏదైనా సరే అడగాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా అడిగారో నన్ను కూడా అదే
విధంగా అడగాలి. నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసే హక్కు ఎవరికీ లేదు అని మాత్రం స్పష్టంగా చేస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి తన భర్తతో తాను దూరంగా ఉంటున్నాను, శ్రీతో ఉంటున్నానని మాత్రము తేటతెల్లం చేశారు. మరి రానున్న రోజుల్లో దీనిపై దువ్వాడ ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తారు, దువ్వాడ శ్రీని ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే ఎమ్మెల్సీ దువ్వాడ తాలూకా ఫ్యామిలీ ఇష్యూ మాత్రం ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.